అఫ్ కోర్స్ ఇలాంటి రాశి గారు లాంటి అమ్మ రోల్‌లో దట్ ఎమోషనల్ కార్డ్ కూడా టచ్ చేస్తున్నారు కాబట్టి యెస్ ఓవర్ టు రాశి గారు నౌ. అందరికీ నమస్తే. నితిన్ గారు చెప్పినట్టు ఆ సినిమా అబ్బాయిలకి ఎక్కువ కనెక్ట్ అయింది యాక్చువల్లీ ప్రేస్ రావే. తిరు చెప్పినట్టు ఎప్పుడు అమ్మాయిలకి కనెక్ట్ అయిందో ఫ్యామిలీ అంతా కదులుతుంది. బికాజ్ ఒక్కళ్ళే సినిమాకి వెళ్ళరు. ఏమండి నన్ను సినిమాకి తీసుకెళ్ళండి. ఓకే పిల్లలు ఉంటే పెద్దవాళ్ళు. సో అందరూ కదలొచ్చు ఈ సినిమాకి. బికాస్ నేను సినిమా చూసే వస్తున్నాను ఇప్పుడు నా కూతురుతో. అది పాపం ప్రతాప్ 2 అడిగింది. అది అడిగింది అయిపోయిన వెంటనే. సో ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ బికాజ్ చాలా సంవత్సరాల తర్వాత మూవీస్ చేశాను, కానీ ఒక సక్సెస్ మూవీలో నేను ఉన్నాను అని నాకు హ్యాపీనెస్ ఇచ్చింది ఈ మూవీ. అండ్ డెబ్యూ డైరెక్టర్ నరేష్ గారు ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. అండ్ మీరు రాసుకున్నది నన్ను అనుకుని రాశారా ఇది? ఓకే. నాకు చెప్పిన వెంటనే ఐ కెన్ సెన్స్ ద హిట్, నాకు తెలుసు. బట్ ఆన్ సెట్లో ఎక్కువ మనం చెప్పడం అది కరెక్ట్ కాదు. బట్ ఇప్పుడు మీరే చూశారు, మీకే తెలుసు. అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. అండ్ పాయల్ తనకి మంచి ఫ్యూచర్ ఉంది. మంచి ఆర్టిస్ట్ దొరకడం సినిమా ఇండస్ట్రీకి ఒక లక్. సో పాయల్ ఈజ్ అ బెస్ట్ పెర్ఫార్మర్. తను బాగా చేసింది ఈ సినిమా. అండ్ తిరు నా కొడుకు, నాన్న ఎక్కడ అని ఇప్పుడే అడిగా. నాకు తన పెర్ఫార్మెన్స్లో బాగా నచ్చింది ఏంటంటే, తనకి మా హస్బెండ్ క్యారెక్టర్కి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఈ అమ్మాయి వస్తుంది జస్ట్ పలకరించడానికి. తను చూడడు. ఆ ఎక్స్ప్రెషన్ క్యారీ చేయడం అనేది ఇట్స్ వెరీ టఫ్. చెప్పడానికి చాలా ఈజీ, బట్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. కంగ్రాచులేషన్స్. ఒక మంచి ఫ్యామిలీ హీరో మనకి. థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి ఫ్యామిలీ హీరో అని రాశి గారు చెప్తున్నారంటే ఇంక అసలు ఆ మాటకి తిరుగులేదు. థ్యాంక్ యూ. అంతే కదా, కాంబినేషన్ అలా కంటిన్యూ అయిపోవచ్చు. ఫ్యామిలీ హీరో. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో యాక్చువల్గా ఈరోజు మన టీం అందరూ థియేటర్స్కి వచ్చి ఈ చిత్రాన్ని ఇంత మంచి సక్సెస్ చేసి, అండ్ అఫ్ కోర్స్ వర్డ్ ఆఫ్ మౌత్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. ఈరోజు ఫస్ట్ షో నుంచి చూస్తున్న ప్రతి ఒక్కరి నుంచి ఆ రియాక్షన్స్ బయటకు వస్తున్నాయి. సినిమా బాగుంది, వెళ్ళి చూడండి అని అందరూ చెప్తున్నారు. కాబట్టి ఇంకా ఈరోజే స్టార్ట్ అయింది యాక్చువల్గా ఈ పండగ. సో ఇంకా ముందుకి చాలా దిగ్విజయంగా కొనసాగాలని కోరుకుంటూ క్విక్గా మన మీడియా ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అవుదాము. సో డైరెక్ట్గా ఇలా ఒకసారి Q&A స్టార్ట్ చేసేద్దాము. అండ్ థియేటర్స్ కూడా విజిట్ చేస్తారు ఈ రోజు నుంచి. అండ్ యూ నెవర్ నో ఏ థియేటర్లో మనకు కనిపిస్తారో. తిరువీర్ గారికి సరే, అంటే మనకి బేసిక్గా ఒక హిట్ వచ్చిన తర్వాత ఏంటంటే మన రెస్పాన్సిబిలిటీ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా ఇంతకుముందు సినిమాతో గత సినిమాతో భారీ హిట్ కొట్టారు కదా. సో ఆఫ్టర్ దట్ పాపం ప్రతాప్తో వస్తున్నప్పుడు, అంటే ఈ స్టోరీ చెప్పినప్పుడు కానీ మీకు బాగా కనెక్ట్ అయింది ఏంటి? ఈరోజు అది థియేటర్స్లో ఆడియన్స్ చూసి వాళ్ళు ఇస్తున్న రియాక్షన్ బట్టి మీకేమనిపిస్తుంది? ఈ స్టోరీ చెప్పినప్పుడు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే సార్, నేను మేబీ టీనేజ్లో ఉన్నప్పుడు అనుకుంటా, ఇంటర్మీడియట్ డిగ్రీ స్టేజ్లో ఒకసారి నిద్రలో మా నాన్నని కొట్టాను. కలలో ఏదో ఫైట్ అయింది, ఎవరినో కొడుతున్నాను, తీరా చూస్తే మా నాన్న లేచి కూర్చున్నాడు అరుస్తూ. ఏంటంటే కొట్టావు, నేను కొడదామంటే నువ్వు నిద్రలో ఉన్నావు, తెలియ కొట్టాడని నేను ఏం అనలేకపోయాను అని. సో ఆ రోజు నుంచి నేను మా నాన్న పక్కన పడుకోలేదు ఎప్పుడు, వాడు కొడతాడు అని. సో అది ఎప్పుడో ఒక రోజు అయింది. సో నాకు అది చెప్పగానే వాట్ ఇఫ్ ఇది రెగ్యులర్గా ఉంటే, ఇది నిజంగా ఈ వ్యాధి ఉందా అని నేను అడిగాను తను. ఉంది అని తను చూపించిన తర్వాత నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను ఆ ఇన్సిడెంట్ నాకు జరిగింది కాబట్టి. అండ్ మీరు అన్నట్టు సార్, రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, కానీ నేను ఇంకా ట్రాప్లో పడినట్టున్నాను. నా వరకు నా కథ ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి, నా ప్రొడ్యూసర్ బాగుంటాడు అంటే నేను లెక్కల వరకు కూడా ఇంకా బ్రెయిన్ అంత దూరం ఆలోచించట్లేదు సార్. డైరెక్టర్ నాకు ఇచ్చిన పాత్ర బాగా చేశానా, సినిమా బాగుందా, అంతవరకే చూస్తున్నాను సార్. అటు కూడా ఆలోచించాల్సి వస్తుంది, తప్పదు, తప్పించుకోలేను, కానీ చేస్తాను సార్ నెక్స్ట్. అయితే యాక్చువల్గా చాలా సీన్స్లో మీరు ఆ ట్రాప్లో పడలేదు కాబట్టి కొన్ని సీన్స్ చేశారేమో. ఇప్పుడు అజయ్ ఘోష్ గారు మిమ్మల్ని చాలాసార్లు కాల్తో తిన్నారు, బట్ దానికి వచ్చిన రిసెప్షన్ అనేది హిలేరియస్గా ఉంది. సో అవి చేస్తున్నప్పుడు నిజంగానే తిన్నారా, లేకపోతే కొంచెం హీరో కాబట్టి? నిజంగానే తన్నాడు సార్. అండ్ నేనే చెప్పాను, అది కొంచెం ఆ కిక్, నేను మంచం మీద నుంచి పడాలంటే కొంచెం పుష్ కూడా కావాలి కదా, నిజంగానే తనమన్నాను సార్. రేపు పొద్దున నేను ఇంకో 10 సినిమాల తర్వాత కూడా తనమంటాను సార్. ఎవరు నా ఫాదర్ రోల్ చేసినా కూడా యాక్టర్ ఎంత బాగా చేస్తేనే అంత బాగా రియాక్ట్ చేయగలుగుతాం. సో కాబట్టి ఫైన్. రాశి గారు, అంటే ఇప్పుడు అన్నారు అజయ్ ఘోష్ గారి మదర్ అనగానే ఒక రియాక్షన్ ఇచ్చారు, వైఫ్ అనగానే ఒక రియాక్షన్ ఇచ్చారని చెప్పి, ఫస్ట్ మీకు ఎలా అనిపించింది ఫస్ట్ డే ఆఫ్ వర్కింగ్ విత్ అజయ్ ఘోష్ గారు? నీకు పేర్లు, ఆర్టిస్ట్ పేర్లు ఇప్పుడు నేను తెలీదు నాకు. అప్పుడు శ్రీ మేము అది అయిపోయింది కదా. సో మనిషిని చూస్తే, ఆర్టిస్ట్ని చూస్తే గుర్తుపడతా. ఆయన రంగస్థలంలో చేశారు కదా. సో నాకు పేరు తెలీదు. నాకు వచ్చి నెరేట్ చేసినప్పుడు అజయ్ ఘోష్ గారు అంటే నాకు అజయ్ తెలుసు, ద టాల్ పర్సన్. సో ఐ థాట్ ఓకే అని చెప్పాను, యాక్సెప్టెడ్. అండ్ ఫస్ట్ డే నేను జడ వేసుకున్నాను. ఆయన కొంచెం యంగ్గా ఉంటారు.
సో క్యారవాన్లోకి వచ్చి మేడం మీరు హీరోయిన్ లాగా ఉన్నారు అన్నారు. మా అసిస్టెంట్ ఒక అబ్బాయి ఆవిడ హీరోయినే కదా అన్నాడు వాడు. అంటే కాదు మదర్లా కనిపించట్లేదు మీరు అంటే, సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అన్న. వెనకాల ముడేసుకోండి అని. సరే మనకి ఐఎమ్ ద డైరెక్టర్ పర్సన్, వాళ్ళకి ఏం కావాలో మనం ఇవ్వాలి. సో నేను ముడి వేసుకున్నాను, సెట్లోకి వెళ్ళాను. ఐ వాజ్ సర్చింగ్ ఫర్ అజయ్. హీ వాజ్ సిట్టింగ్ ఆన్ ద చైర్, అజయ్ ఘోష్ గారు. ఐ థాట్ దట్ ఓకే ఈయన మా మావయ్య గారి క్యారెక్టరా ఏంటి చెప్పొచ్చలేదు, ఐఎమ్ సారీ సార్. బట్ హీ వాజ్ స్టాండింగ్, ఐ న్యూ దట్ ఈజ్ వాజ్ చదువుకుంటున్నారు ఏదో. సో ఓకే ఓకే ఈజ్ ద వన్. అయితే సర్చింగ్ ఫర్ అంటే నా ఒక అమ్మాయి ఉండే, మా ఏంటమ్మా వెతుకుతున్నారంటే, అజయ్ ఘోష్ ఎక్కడమ్మా అజయ్ ఘోష్, ఆయనే కదా మేడం అజయ్ ఘోష్ అంటే. ఓ ఆయనేనా అప్పుడు ఏ దెర్ ఇస్ నథింగ్ టు డూ ఆన్ సెట్. ఐ సైడ్ అప్పుడు నేను అడిగాను కూడా, అడిగినట్టున్నాను మిమ్మల్ని అంటే, లేదు మేడం ఏంటంటే కొంచెం చిన్న వయసులోనే అప్పుడు జరుగుతుంటాయి కదా 80s 90sలో పాపం రాశి గారు అన్నారు. బట్ హీఈస్ అ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్ అండి. ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేశాను, సినిమాలో చూశాను కానీ, బట్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనేది అది స్టేజ్ పర్ఫార్మెన్స్కే ఉంటుంది అది. సో హీస్ అ హిలీరియస్ కామెడీ. ఆయన ఆన్ స్పాట్ అది ఆయనకి ఆయన డెవలప్ చేసుకోవడం అండ్ ఇంటరాక్ట్ అవ్వడం మా అబ్బాయి క్యారెక్టర్కి, ఇట్స్ ఆల్ ఒక ఆర్టిస్ట్కి అది వాళ్ళకి వాళ్ళే రావాలి. అండ్ డైరెక్టర్ గారు ఆల్సో మీరు ఇలా వేసుకునేది కూడా నాకు కావాలి. సో హీస్ నాట్ కాంప్రమైజింగ్, హీ జస్ట్ వాంట్ హిమ్ దట్ వాట్ హీ వాంట్స్. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అంటే మీలాంటి ఎక్స్పీరియన్సెస్ ఆర్టిస్ట్లో వచ్చినప్పుడు ఏంటంటే ఆ సీన్ వెయిట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది ఆబ్వియస్గా. సో అది చాలా చోట్ల కనపడింది. అంటే అది చేస్తున్నప్పుడు అంటే ఆ కొడుకు మీద ఎఫెక్షన్, మీకు కొడుకు లేకపోయినా కూతురు ఉంది కాబట్టి అలా అంటే రియల్ లైఫ్ నుంచి తీసుకున్నారా, లేకపోతే జస్ట్ యాక్టింగ్ పరంగా మీకున్న ఎక్స్పీరియన్స్తో చేసుకుంటూ వెళ్ళిపోయారా? లేదు, నేను అప్పుడు ఓకే దట్ ప్రేయసి రవి దగ్గర నుంచి ఐ స్టాప్డ్ పుట్టింగ్ గ్లిజరిన్. ఫీల్ రాదు, నేనైతే వేసుకోవాలి ఆ సినిమాలో, అండ్ ఆ క్లైమాక్స్లో ఎస్పెషల్లీ ఐ క్రైడ్ అ లాట్. సో అది ఎలా వస్తుందంటే గ్లిజరిన్ వేసుకుంటే రాదేమో నా ఉద్దేశం. సో అది కనెక్ట్ అయిపోతాం క్యారెక్టర్కి, కట్టిన వెంటనే వెళ్ళి బయటకు వచ్చేస్తాం. బట్ ఆ ఆన్ స్పాట్ ఆ డైలాగ్ చెప్పినప్పుడు మాట్లాడుతుండగా కంట్లో నీళ్ళు తిరగడం అనేది ఇంపార్టెంట్. కంట్లో నీళ్ళు పెట్టుకొని మనం మాట్లాడడం, వెన్ వీ ఫీల్ నో, మనం మాట్లాడుతుంటే అది వాటర్ వస్తుంది. సో అలా కనెక్ట్ అయ్యాను నేను. రియల్ లైఫ్కి అది కాదు కానీ, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ డూ. పాయల్ గారు